Build your dreams, live rich, and leave rich. రిటైర్మెంట్ అంటే వయసుతో వచ్చేది కాదు, అదొక నంబర్. చాలా మందికి ఇదొక పెద్ద కల, కానీ అదెలా సాకారం చేసుకోవాలో ఒక క్లారిటీ ఉండదు. కానీ ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఆ కలను ఒక లెక్కగా మార్చేద్దాం, ఒక పక్కా ప్లాన్గా తయారు చేద్దాం. ఈ ప్రయాణం మనందరి జీవితంలో ఉన్న ఒక కఠినమైన నిజంతో మొదలవుతుంది. ఒక్కసారి ఈ మాట గురించి లోతుగా ఆలోచిద్దాం. మెడికల్ సైన్స్లో వచ్చిన మార్పుల వల్ల మన లైఫ్ స్పాన్ బాగా పెరిగింది. మన తాతల జనరేషన్ తీసుకోండి, వాళ్ళు 60 ఏళ్లకు రిటైర్ అయితే మహా అయితే ఇంకో 10-15 ఏళ్లు బతికారు. కాని మన సంగతేంటి? మనం 90 ఏళ్ల వరకు బ్రతికే ఛాన్స్ ఉంది. కాని మన ఉద్యోగాలు, మన సంపాదన 55-60 ఏళ్లకే ఆగిపోతున్నాయి. అంటే ఏంటి? ₹1 జీతం లేకుండా దాదాపు 30 ఏళ్లు బ్రతకాలి. ఇంత పెద్ద ఇన్కమ్ గ్యాప్ ఇంతకుముందు ఏ జనరేషన్లోనూ లేదు. ఈ ప్రశ్న చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది భయపెట్టడానికి కాదు, మనల్ని మనం నిద్రలేపుకోవడానికి, ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవడానికి. ఈరోజు మనం రిటైర్మెంట్ను ఒక కొత్త యాంగిల్లో చూద్దాం. ఎలాగంటే అదొక ఎప్పటికీ ముగియని చాలా ఖరీదైన హాలిడేలాగా. దానికి మనం పెట్టుకున్న పేరే 30 సంవత్సరాల ఆదివారం. సరే, ఈ 30 సంవత్సరాల ఆదివారం కాన్సెప్టేంటో కొంచెం డీప్గా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మామూలుగా వారంలో ఏ రోజు ఎక్కువ ఖర్చు పెడతాం? చాలామందికి ఆన్సర్ సండేనే. ఎందుకంటే ఆ ఒక్క రోజే కదా మనం పని టెన్షన్ అంతా పక్కన పెట్టి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బయటకెళ్లేది. సినిమాలు, షాపింగ్ అన్నీ ఆ రోజే. సో సండే అంటే మన స్పెండింగ్ డే. మనం జాబ్ చేస్తున్నప్పుడు సండే మాత్రమే మన ఖర్చుల రోజు. కాని ఇక్కడ చూడండి, రిటైర్ అయ్యాక ప్రతిరోజు సండేనే. ఖర్చు పెట్టడానికి టైమేమో బోలెడుంటుంది, కాని ఆ ఖర్చులకు డబ్బులిచ్చే జీతం మాత్రం ఉండదు. వినడానికి భలే ఉంది కదా, కలలాంటి జీవితంలా. కాని సరైన ప్లానింగ్ లేకపోతే ఈ కలే పీడకలావడానికి ఎక్కువ టైం పట్టదు. 30 సంవత్సరాలు అంటే 10,950 రోజులు. మరోలా చెప్పాలంటే ₹1 జీతం లేకుండా వరుసగా 10,950 సండేలు. ప్రతిరోజూ పొద్దున్నే లేస్తారు, కాని ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. నెల చివరి రోజున శాలరీ అకౌంట్లో పడదు. యంగ్గా ఉన్నప్పుడే ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్ కట్టుకోకపోతే ఈ లాంగ్ హాలిడే ఒక ఫైనాన్షియల్ నైట్మేర్గా మారడం ఖాయం. ఓకే, మన రిటైర్మెంట్ ప్లాన్ అనే కోటను కూల్చేయడానికి ఎప్పుడూ రెడీగా 2 ఇన్విజిబుల్ మాన్స్టర్స్ పొంచుంటాయి. మనకు తెలియకుండానే సైలెంట్గా మన కష్టార్జితాన్ని తినేస్తాయవి. అవేంటో తెలుసా? మొదటిది ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. రెండవది హెల్త్ కేర్ ఖర్చులు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. అదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. టైం గడిచే కొద్దీ మన డబ్బు పవర్ను తినేస్తూ ఉంటుంది. ఈరోజు ₹1,00,00,000 అంటే అబ్బా చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది కదా, కాని ఓ 25 ఏళ్ల తర్వాత దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సింపుల్గా ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, యావరేజ్గా ప్రతి 10 ఏళ్లకు మన డబ్బు విలువ సగానికి సగం పడిపోతుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో ఈ నంబర్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన నెల ఖర్చులు 50,000 అనుకుందాం. అదే 7% ఇన్ఫ్లేషన్ చొప్పున లెక్కేస్తే 25 ఏళ్ల తర్వాత ఇదే లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేయడానికి నెలకి 2,70,000 కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇదే లగ్జరీ లైఫ్ కోసమో కాదు, జస్ట్ ఇప్పుడెలా ఉన్నామో అప్పుడు కూడా అలానే ఉండటానికి మాత్రమే ఇంత డబ్బు కావాలి. ఇప్పుడు రెండో మాన్స్టర్ గురించి చూద్దాం. అదే హెల్త్ ప్రాబ్లమ్స్. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ రావడం కామన్. మరి ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంతుందో తెలుసా? నార్మల్ ఇన్ఫ్లేషన్కి డబుల్, అంటే సుమారు 14%. దీని అర్థమేంటంటే ప్రతి 5 ఏళ్లకు హాస్పిటల్ బిల్లులు డబుల్ అయిపోతాయి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే ఒక పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ చాలు, మనం దశాబ్దాలుగా దాచుకున్న డబ్బు అంతా కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ డబ్బు దాచుకోవడం కాదు, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్తో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సేవింగ్స్ కన్నా సెక్యూరిటీ ముఖ్యం. ఓకే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి, రిస్క్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. అసలు రిటైర్మెంట్ కోసం ఎంత డబ్బు కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఏదో గెస్ చేయడం కాదు, అదొక పక్కా లెక్క. ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రిటైర్మెంట్ ప్లానింగ్లో ఇదొక చాలా పవర్ఫుల్ ఫార్ములా. దీన్నే 30x రూల్ అంటారు. ఇది చాలా సింపుల్. మన రిటైర్మెంట్ రోజున మన దగ్గర ఎంత డబ్బుండాలో ఇది ఎగ్జాక్ట్గా చెప్తుంది. మన టార్గెట్ను క్లియర్గా సెట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. రిటైర్ అయ్యాక నెలకి ₹1,00,000 ఖర్చవుతుంది అనుకుందాం.
అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఇప్పుడు ఈ 12 లక్షలను 30తో మల్టిప్లై చేస్తే ఎంతొస్తుంది? 3.6 కోట్లు. ఇదే మన మ్యాజిక్ రిటైర్మెంట్ నంబర్. మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఇదే. సరే, 3.6 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ సంపాదించడం ఎలా? ఈ టార్గెట్ను రీచ్ అవ్వడానికి మనకు 2 ఇంజన్లు కావాలి. ఒకటి మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఇస్తుంది, రెండోది మన సంపదను ఫాస్ట్గా పెంచుతుంది. ఈ రెండింటి కాంబినేషనే మన వెల్త్ మెషిన్. ఫస్ట్ ఇంజిన్ సేఫ్టీ. ఈపీఎఫ్, పీపీఎఫ్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ మన పెట్టుబడికి ఒక స్ట్రాంగ్, ట్యాక్స్ ఫ్రీ ఫౌండేషన్ వేస్తాయి. కానీ ఇవి మాత్రమే సరిపోవు. మనకు రెండో ఇంజిన్ కూడా కావాలి. అదే గ్రోత్. ఇన్ఫ్లేషన్ను బీట్ చేసి నిజమైన వెల్త్ క్రియేట్ చేయాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఫినాన్స్లో అన్నిటికంటే పవర్ఫుల్ మ్యాజిక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంపౌండింగే. దీన్నే మనం చక్రవడ్డీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ రావడమన్నమాట. మనం చేసే సిప్లు ఈ కాంపౌండింగ్ పవర్ను వాడుకునే చిన్న చిన్న అమౌంట్స్లు కూడా కొన్నేళ్లల్లో పెద్ద సంపదగా మారుస్తాయి. ఈ కాంపౌండింగ్ పవర్ ఎంత గొప్పదో రియా 6వ కథ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరూ నెలకి 10,000 రూపాయలే ఇన్వెస్ట్ చేశారు. కానీ రియా 25 ఏళ్లకి స్టార్ట్ చేసింది. దాంతో 55 ఏళ్లొచ్చేసరికి ఆమె దగ్గర 3.5 కోట్ల రూపాయలున్నాయి. మరారవ్ అతను జస్ట్ ఒక 10 ఏళ్లు లేటుగా 35 ఏళ్ల వయసులో స్టార్ట్ చేశాడు. దానివల్ల అతను కేవలం 95 లక్షలు మాత్రమే సంపాదించగలిగాడు. చూశారా, ఆ 10 ఏళ్ల లేట్ అతనికి 2.5 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అందుకే అంటారు, టైమే మనకు అతిపెద్ద ఆస్తి. సరే, దశాబ్దాల పాటు కష్టపడి మన టార్గెట్ కార్పస్ను రీచ్ అయ్యాం. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలోనే అసలైన చాలా క్రిటికల్, ఇంకా చెప్పాలంటే డేంజరస్ ఫేజ్ వస్తోంది. సంపాదించిన డబ్బు ఎప్పటికీ అయిపోకుండా దానినుంచే మనకు ఆదాయం వచ్చేలా ఎలా చేసుకోవాలి? ఇక్కడే మనకు సేఫ్ విత్డ్రాల్ రేట్ లేదా ఎస్డబ్ల్యూఆర్ అనే కాన్సెప్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే ఏంటంటే మనం మొత్తం కార్పస్లోంచి కేవలం 3 నుండి 4% మాత్రమే ప్రతి ఏటా మన ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రిజర్వాయర్ నుండి కొంచెం కొంచెం నీళ్లు వాడుకుంటూ ఉంటే వర్షం దాన్ని మళ్ళీ నింపుతుంది కదా, అలా అనమాట. దీనివల్ల అసలు డబ్బు ఎప్పటికీ తరగదు. ఈ చార్ట్లో చూసినట్టుగా ఒకవేళ మన దగ్గర 5 కోట్ల కార్పస్ ఉందనుకుందాం. 4% రూల్ ప్రకారం సంవత్సరానికి 20 లక్షలు మనం తీసుకోవచ్చు. ఇదే మన కొత్త శాలరీ. అదే టైంలో మిగిలిన 4.8 కోట్లు మార్కెట్లో ఇన్వెస్ట్ అయ్యుంటాయి. అవి ఇన్ఫ్లేషన్ను దాటి పెరుగుతూనే ఉంటాయి. అంటే చూడండి, మనం డబ్బు వాడుకుంటున్నా సరే మన వెల్త్ మెషీన్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అద్భుతం కదా? ఫైనల్గా ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో రిటైర్మెంట్ అంటే 60 ఏళ్లు రావడం కాదు, మన ఫైనాన్షియల్ టార్గెట్ను రీచ్ అవ్వడం. ఎప్పుడైతే మనం మన నంబర్ను చేరుకుంటామో అప్పుడు మనకు పని నుంచి రెస్ట్ తీసుకునే ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి మన నంబర్ ఏంటో తెలుసుకుందాం, దాన్ని చేరుకోవడానికి ప్లాన్ చేసుకుందాం. ఆ తర్వాతొచ్చే ఆ 30 సంవత్సరాల ఆదివారాన్ని కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.